ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ బాషా అన్నారు. మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన ఈవీఎం అవగాహన కేంద్రాన్ని పరిశీలించి పలువురు మహిళలకు, విద్యార్థులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని 3 నియోజకవర్గ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వీవీప్యాట్ మిషన్ల ప్రదర్శన ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా ప్రచార రథాలతో మరియు కళాకారులతో ప్రతి గ్రామంలో ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. కాన్స్టిట్యున్సీలకి సంబంధించి కోరుట్ల, అదేవిధంగా జగిత్యాల్ మరియు ధర్మపురి కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి మనం ఈవీఎం డెమాన్స్ట్రేషన్ సెంటర్స్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో, అదేవిధంగా ఐడిఓసిలో, అదేవిధంగా ప్రతి ఆర్డీఓ ఆఫీస్లో కూడా స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఈవీఎం మెషిన్ పైన అవగాహన కల్పించడం, అదేవిధంగా దీంతో పాటు డెమాన్స్ట్రేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మొబైల్ వ్యాన్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మొబైల్ వ్యాన్స్ కూడా ప్రతి లొకేషన్కి వెళ్ళి ప్రజలకి ఈవీఎం మెషిన్స్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే కొన్ని అపోహలు ఏవైతే ఈవీఎం మెషిన్ పట్ల ఉన్నాయి వాటిని అన్నింటినీ తొలగించడం, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈవీఎం మెషిన్ పైన కంప్లీట్ అవగాహన కల్పించడమే లక్ష్యంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న సమయంలో ప్రతి 17+ ఎవరైతే ఏజ్ గ్రూప్ ఉన్నారో 1/10/2023కి ఎవరైనా అర్హులు అయిన వాళ్ళు కూడా ఫామ్ 6లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి రోల్ అనేది పర్ఫెక్ట్ రోల్, ఎర్రర్ ఫ్రీ రోల్ ఉండాలంటే ఎవరైతే మైగ్రేట్ ఉన్నారో వాళ్ళ పేర్లు తొలగించడం, అదేవిధంగా ఎవరైనా డెత్ ఓటర్స్ ఉన్న పేరు తొలగించడం, దాంతోపాటు ఫామ్ 8లో వాళ్ళు ఎక్కడైనా ఎపిక్లో కరెక్షన్స్ ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళ పేరు తప్పు ఉన్నా, అడ్రస్ మార్పిడి ఉన్నా కూడా, ఎపిక్ కొత్తగా కావాలన్నా, అదేవిధంగా పీడబ్ల్యూడి ఓటర్స్ ఫ్లాగ్ కావాలన్నా అవన్నీ కూడా ఫామ్ 8లో వాళ్ళు అప్లై చేసుకుంటే రానున్న సెకండ్ ఎస్ఎస్ఆర్లో భాగంగా మనం చేయించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఓటర్లు ఎవరైతే నమోదు కాలేదు ప్రతి ఒక్కరు నమోదు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా మన జిల్లాలో ఈ 3 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి 785 బూత్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా సూపర్వైజర్స్ అందరినీ కూడా పకడ్బందీగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మండల స్థాయిలో. వాళ్ళకి బిఎల్ఓ యాప్ పైన అవగాహన, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళి మన ఏదైతే రోల్ ఉందో దానిపైన అవగాహన కల్పించడం, అదేవిధంగా అర్హుల వాళ్ళని జాబితాలో చేర్పించడం, ఒక పర్ఫెక్ట్ ఎలక్టరల్ రోల్ బేస్ ఫర్ ఏ ఫ్రీ ఎలక్షన్ అని మనకు తెలిసిన సందర్భమే కాబట్టి తప్పనిసరిగా ఒక పర్ఫెక్ట్ రోల్ తయారు దిశగా మన సిబ్బంది అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.